Hello viewers, Namaste. Nenu Dr. Mythri, fertility expert, founder and clinical head of Mythri Fertility Center, Kukatpalli, Hyderabad. ఈరోజు మనము ఐవీఎఫ్ పద్ధతి అంటే ఏంటి అండ్ ఈ ఐవీఎఫ్ పద్ధతిని ఏ విధంగా చేస్తాము అండ్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఐవీఎఫ్ ఉంటాయి దీని గురించి తెలుసుకుందాము. యూజువల్గా ఐవీఎఫ్ అనేది ఏంటి అంటే దాని ఫుల్ ఫామ్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. అంటే మనము బయట ఫర్టిలైజేషన్ అనేది చేస్తున్నాం అనమాట. ఎగ్ని స్పర్మ్ని తీసుకొని బయట ఫర్టిలైజ్ చేసి, అంటే ఆ బయట పిండం అనేది ఫామ్ అయిన తర్వాత ఆ ఎంబ్రియోని గర్భాశయం లోపలికి పంపిస్తాము. ఇన్ విట్రో అంటే ఏంటి? బయట జరిగే పద్ధతిని ఇన్ విట్రో అంటాం. అదే బాడీలో జరుగుతుంది అంటే దాన్ని ఇన్ వైవో అంటాం అనమాట. సో ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటే బేసికల్గా ఈ ఎంబ్రియో ఫార్మేషన్ అనేది బయట జరుగుతుంది. సో జనరల్గా ఐవీఎఫ్ అనేది ఎన్ని టైప్స్ ఉంటాయి. ఒకటేమో ఇప్పుడు హస్బెండ్ ఫ్యాక్టర్ బాగుంది, వైఫ్ ఫ్యాక్టర్ బాగుంది అంటే ఇద్దరిదే ఎగ్ స్పర్మ్ తీసుకుంటున్నామంటే దాన్ని సెల్ఫ్ ఐవీఎఫ్ అంటాం అనమాట. ఇప్పుడు వైఫ్లో ఎగ్ నంబర్ అనేది తక్కువగా ఉంది అంటే డోనార్ ఎగ్ చూస్ చేసుకుంటాము. సో దాన్ని డోనార్ ఎగ్ తీసుకొని చేస్తున్నది ఓడిఇక్సి అన్నట్టుగా అంటాం అనమాట. ఇప్పుడు హస్బెండ్ది స్పర్మ్ 0 ఉంది, లోపల నుంచి కూడా తీయడం అవ్వట్లేదు అంటే అప్పుడు హస్బెండ్ కూడా డోనార్ తీసుకొని చేసుకునే పద్ధతి ఉన్నట్టుంటుందండి. అండ్ ఇద్దరిలో ఏంటి అంటే ఒకసారి ఎగ్స్ తక్కువ ఉంటాయి, ఎగ్స్ అనేది ఏమీ ఉండవు, హస్బెండ్ దాంట్లో కూడా స్పర్మ్స్ ఏమీ ఉండవు, ఈవెన్ లోపల నుంచి రిట్రీవ్ చేసినా కానీ ఏమీ ఉండవు అనమాట. అండ్ అలాంటి కండిషన్స్లో ఇంకోటి ఏంటంటే ఇద్దరిలో మేనరికం సంబంధాలు అలా అయినప్పుడు బేసికల్గా క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు కూడా కంప్లీట్గా ఒకటి డోనార్ ఎంబ్రియో అనే పద్ధతి కూడా చేస్తామన్నమాట. సో దాన్ని ఎంబ్రియో డొనేషన్ అన్నట్టుగా అంటాము. సో ఇక్కడ మనకి బేసికల్గా చూసుకుంటే 3 టైప్స్ అన్నట్టుగా ఉంటాయి. ఒకటేమో కంప్లీట్గా సెల్ఫ్ ఐవీఎఫ్ అంటే హస్బెండ్ స్పర్మ్ వైఫ్ ఎగ్ తీసుకొని చేసే పద్ధతి. నెక్స్ట్ ఏమో డోనార్ ఐవీఎఫ్ అని. డోనార్ అంటే ఏంటి? ఈదర్ హస్బెండ్లోనన్నా వైఫ్లోనన్నా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒకరిది వేరేది తీసుకొని చేసినప్పుడు దాన్ని డోనార్ ఐవీఎఫ్ అన్నట్టుగా అంటాము. కంప్లీట్గా వేరేది తీసుకునేది అంటే ఎంబ్రియో డొనేషన్. సో మేజర్గా ఇలా మనము 3 కేటగిరీస్ కింద కేటగరైజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సెల్ఫ్ ఐవీఎఫ్ చేస్తున్నాము అంటే ఏ విధంగా చేస్తాం? వాళ్ళకి వైఫ్కి డేట్ వచ్చింది అన్నప్పుడు స్కాన్ అనేది చూసుకుంటాం. స్కాన్ చూసుకొని అన్నీ బాగున్నాయి, ఏ విధమైన సిస్ట్ ఏమీ లేదు, బ్లడ్ టెస్ట్లు కూడా చూస్తాము, అవి కూడా బాగున్నాయి అన్నప్పుడు 3వ రోజు నుంచి ఇంజెక్షన్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. అంటే డైలీ ఇంజెక్షన్స్ అనేవి తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఒక 8 నుంచి 10 రోజుల వరకు రోజు ఇంజెక్షన్స్ ఉంటాయి. ఎగ్ గ్రోత్ అనేది ఎలా జరుగుతుంది అనేది మనము మధ్యలో స్కాన్స్లో మానిటర్ చేసుకుంటాం. అలా స్కాన్స్లో మానిటర్ చేసుకొని ఎగ్ గ్రోత్ ఎలా జరుగుతుంది అనేది చూసుకొని అవసరమైతే బ్లడ్ టెస్ట్లో కూడా చూస్తాం అనమాట ఎలా ఉంది అనేది. తర్వాత ఎప్పుడైతే యాడిక్వేట్గా గ్రోత్ అనేది వస్తుందో అప్పుడు వాళ్ళకి ట్రిగ్గర్ ఇంజెక్షన్ అనేది ఇస్తాం. ట్రిగ్గర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 36 అవర్స్కి చిన్న ఎనెస్థీషియా ఇచ్చి వైఫ్కి మనము ఎగ్స్ అనేవి బయటికి తీసుకుంటాం. ఏ విధంగా తీసుకుంటామో ఇంటర్నల్ స్కాన్ ఏదైతే ఉంటుందో ఆ విధంగానే దానికే ఒక సన్న నీడిల్ అనేది అటాచ్ అయి ఉంటుంది అనమాట. ఆ నీడిల్ ద్వారానే ఆస్పిరేషన్ ద్వారా మనకి ఎగ్స్ అనేవి బయటకు వస్తాయి. బయటకు వచ్చిన తర్వాత హస్బెండ్ శాంపిల్ తీసుకొని దాంట్లో మంచి స్పర్మ్స్ అవి తీసుకొని, ఇప్పుడు జస్ట్ ఐవీఎఫ్ పద్ధతి అంటే ఏంటి? ఎగ్స్ స్పర్మ్స్ తీసుకొని ఒక మీడియాలో దాన్ని వదిలేస్తాం అనమాట. స్పర్మే వెళ్ళి దాంతో కలవాలి, అది ఐవీఎఫ్ పద్ధతి. మళ్ళీ ఇక్సీ అంటే ఏంటి? ఇక్సీలో మనమే ఎగ్ లోపలికి స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తున్నాము. సో ఆ కండిషన్ ఎవరిలో చేస్తాం? యూజువల్గా ఎప్పుడైతే వైఫ్ ఏజ్ అనేది ఎక్కువ అయిందో అప్పుడు ఎగ్ షెల్ హార్డెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ హస్బెండ్లో మొటిలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు, మొటిలిటీ సరిగ్గా లేనప్పుడు అండ్ నార్మల్ ఫార్మ్స్ అనేది సరిగ్గా లేనప్పుడు, ఎక్కువగా అబ్నార్మల్ ఫార్మ్స్ కనిపిస్తున్నాయి, అలాంటి టైంలో కూడా మనం ఇక్సీ పద్ధతి అనేది చేస్తామన్నమాట. ఎందుకంటే మనకి చూస్ చేసుకునే అవకాశం అనేది ఉంది ఇక్కడ. ఏ స్పర్మ్ని తీసుకోవాలి, ఏది బాగుంది, ఇవన్నీ చెక్ చేసుకున్నాకే ఆ స్పర్మ్ని మనం సెలెక్ట్ చేసుకొని ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేస్తాం. అలా ఇంజెక్ట్ చేసిన తర్వాత ఐవీఎఫ్ పద్ధతి అనేది అలా ఇంజెక్ట్ చేసిన తర్వాత ఎంబ్రియో ఫార్మేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇలా జరిగిన తర్వాత ఒక 3 రోజుల తర్వాత ఎంబ్రియోస్ ఎప్పుడైతే ఫామ్ అవుతాయో ఇద్దరు వాటిని ఫ్రీజ్ చేయొచ్చు, లేకపోతే ఫ్రెష్ ట్రాన్స్ఫర్ అన్నా చేసుకోవచ్చు. అదే సైకిల్లో మనము ఎంబ్రియోస్ తయారయిన తర్వాత అదే నెలలో మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే దాన్ని ఫ్రెష్ సైకిల్ అంటాము. లేదు అలా కాదు, మనం ఎగ్స్ వచ్చిన తర్వాత ఎంబ్రియోస్ ఫామ్ అయిన తర్వాత అన్నీ ఫ్రీజ్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ మంత్లో అలా ట్రాన్స్ఫర్ ప్లాన్ చేసుకుంటున్నాము అంటే దాన్ని ఎఫ్ఈటీ అంటాము.
ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని. అంటే ఆల్రెడీ ఫ్రోజన్ అయిన వాటిని, ఫ్రీజ్ అయిన వాటిని మళ్ళీ వాటిని నార్మల్ టెంపరేచర్కి తెచ్చి ఎప్పుడైతే లేయర్ బాగుంటుందో అప్పుడు ట్రాన్స్ఫర్ చేస్తామన్నమాట. ఈ విధంగా IVF పద్ధతి అనేది ఉంటుందండి. అండ్ IVFలో సక్సెస్ అనేది కూడా అరౌండ్ 60% ఉంటుంది. ఈవెన్ ఇంటర్నేషనల్గా కూడా అంతే సక్సెస్ అనేది మెయింటైన్ చేస్తున్నారండి. సో విత్ అ గుడ్ సక్సెస్ రేట్ మన దగ్గర ఇంత టెక్నాలజీ అనేది అవైలబుల్ ఉన్నప్పుడు మీకు మీ సొంత బయాలజికల్ చైల్డ్ ఉండే ఛాన్సెస్ అనేవి చాలా హయ్యర్ సైడ్ ఉంటాయండి. చాలామందికి అపోహలు ఏముంటుంది అంటే IVF పద్ధతి చాలా పెయిన్ఫుల్గా ఉంటుందా, మేము ఈ పద్ధతి చేయించుకోవాలంటే ఇంత ప్రొసీజర్ అనేది ఉంటుందా అనేది. వినడానికి మనకి IVF అనేది పెద్దగానే ఉంటుంది, కాకపోతే దీంట్లో అయ్యే ప్రొసీజర్, మీకు ఎక్స్పీరియన్స్ అయ్యే ప్రొసీజర్ అనేది పెద్దగా ఏమీ ఉండదండి. జస్ట్ ఇంజెక్షన్స్ అనేది తీసుకోవాలి. అండ్ సర్జరీ అనేది కూడా చాలా మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీ, జస్ట్ ఒక చిన్న నీడిల్ ద్వారానే మనం ఆస్పిరేషన్ అనేది చేస్తున్నాం. సో ఇక్కడ పెద్ద పెద్ద స్కార్స్, మీరు పెద్ద సర్జరీస్కి ఎక్స్పోజ్ అయ్యారు అన్నట్టుగా కూడా ఏమీ ఉండదు. అండ్ అట్ ద సేమ్ టైం చాలామందికి ఇంకొక డౌట్ ఏముంటుంది అంటే IVF పద్ధతి చేయించుకున్నప్పుడు పిల్లలు నార్మల్గానే పుడతారా, వాళ్ళల్లో ఏమన్నా అవయవాల లోపాలు ఉంటాయా అన్నట్టుగా కూడా చాలామంది అడుగుతారనమాట. సో మన దగ్గర ఎప్పుడైతే టెక్నికల్ ఎక్స్పర్టీస్ అనేది బాగుంటుందో, మనం చేసే పద్ధతి అనేది మనం బాగుంటుందో, అప్పుడు ఈ అబ్నార్మాలిటీస్కి కూడా ఏమీ ప్లేస్ ఉండదండి. జనరల్గా పాపులేషన్లో మీ ఏజ్ గ్రూప్కి ఎంత పర్సంటేజ్ ఆఫ్ కంజనైటల్ అబ్నార్మాలిటీస్ అయితే ఉన్నాయో ఈవెన్ IVF పద్ధతికి వెళ్ళినా కానీ అదే విధంగా ఉంటుందండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు పద్ధతి అనేది సజెస్ట్ చేశాను అంటే డెఫినెట్గా మీరు చేయించుకోవచ్చండి. థ్యాంక్ యూ.